సంగతికి స్వాగతం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. ప్రస్తుతం సినీ తారలు క్రీడాకారులకు ఆ సామెత చక్కగా సరిపోతుంది. ఓ సినిమా విజయం సాధిస్తే చాలు, మా షాపు మీ చేతుల మీదే ప్రారంభం కావాలంటూ వ్యాపారస్తులు వరుసలో నిల్చుంటున్నారు. అలాగే క్రీడాకారులు ఒక్క ఆటలో ప్రతిభ చూపితే చాలు, మా బ్రాండ్కు అంబాసిడర్ గా ఉండండి అంటూ వాళ్ల చుట్టూ తిరిగేస్తున్నారు. సినీ తారలైనా క్రీడాకారులైనా కనిపిస్తే చాలు, సదరు వ్యాపారం అభివృద్ధి బాటలో పరుగులెత్తడమే అందుకు ప్రధాన కారణం. అదంతా పేరు మహిమ కాదు, విజయం మహిమ, వారి సత్తా మహిమ. ఇలా ప్రతిభ నిరూపించుకున్న వాళ్లంతా వృత్తిని ప్రవృత్తిని చక్కగా వినియోగించుకుంటూ రెండు చేతుల కాదు నాలుగు చేతుల నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. పండుగలొచ్చాయంటే చాలు, నగరంలో సినీ తారల సందడే సందడి. సినిమాలతో పాటు నూతన వస్త్ర దుకాణాలు, మాల్స్ లో వారి హవా సాగుతూ ఉంటుంది. ప్రారంభోత్సవాలు, ప్రదర్శనలకు ప్రత్యేక అతిథులుగా హాజరవుతూ కత్తిరింపులు, పలంకరింపులతో అభిమానులను, వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పేరున్న పలు సంస్థల వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ పెద్ద మొత్తంలో పారితోషికాల్ని అందుకుంటున్నారు. సినీ వినీలాకాశంలో వెలుగుతున్న తారలు, మైదానాల్లో మెరుస్తున్న క్రీడాకారులు, ఇప్పుడు వీరే వ్యాపార ప్రపంచ ప్రచార సారథులు. విజయాలు పెంచిన ఆదరణ, జనాదరణ తెచ్చిన ఆకర్షణ. ఎక్కడ చూసినా సందడి వారిదే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, అటు నుంచి క్రీడా భారతం వరకు ఒక్క సినిమా లేదా క్రీడల పోటీలో సత్తా చాటారా? అంతే సంగతులు. తెల్లారేసరికే ఏదో ఒక వాణిజ్య ప్రకటనల్లో అదరహో అనిపిస్తూ ప్రచార పథంలోకి అడుగు పెట్టేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న ఈ సెలబ్రిటీ మేనియాలో తెలుగు చిత్ర పరిశ్రమది ప్రత్యేక స్థానం. దూకుడు పెంచిన మహేష్, దమ్ము చూపిస్తున్న యంగ్ టైగర్, రామ్ చరణ్ రచ్చరచ్చ, కోల్గేట్ తో నిద్రలేచి 7 తో చిందేస్తున్న బన్నీ, హొయలొలికిస్తున్న సమంత, కాజల్, మిల్కీ బ్యూటీ తమన్నా, గబ్బర్ సింగ్ ని శృతి చేసిన శృతి హాసన్లు ఆ వరుసలో దూసుకుపోతున్నారు. 3 ప్రకటనలు, 6 కత్తిరింపులతో విపణిని కొల్లగొడుతున్నారు. వీరిలో ముందుగా వినిపించే పేరు మాత్రం ప్రిన్స్ మహేష్ దే. ఓవైపు వరుస విజయాలతో సినిమాల్లో దూకుడు పెంచిన మహేష్ వాణిజ్య విభాగంలోనూ అదే ధోరణితో ముందుకెళ్తున్నాడు. పలు కంపెనీలు, ఉత్పత్తులకు ప్రచారకర్తగా తన కలేజా ఏంటో చూపిస్తున్నాడు. ఒక్కో సినిమాకు 10 నుంచి 11 కోట్ల రూపాయలు ఆర్జించే మహేష్ వాణిజ్య ప్రకటనల్లోనూ కోట్లకు కోట్లు కుమ్మేస్తున్నాడు. గతంలో థమ్సప్ ప్రకటనలో కనిపించి సంచలనం రేకెత్తించిన మహేష్ యూనివర్సల్, ఐడియా, నవరత్న ఆయిల్, అమృతాంజన్, జాసలుక్కాస్, తాజాగా మహేంద్ర ట్రాక్టర్స్, ఇలా రకరకాల ప్రకటనల్లో నటిస్తూ వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాడు. ఇటీవలే నగరంలో నూతనంగా ప్రారంభించిన ఓ వస్త్ర దుకాణానికి ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం సదరు సంస్థ యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 10 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల జాబితాలో 2వ వరుసలో ఉన్న ఎన్టీఆర్, మలబార్ గోల్డ్, టాల్కమ్ పౌడర్, జండుబామ్ కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. $8 కోట్ల రూపాయలతో 3వ వరుసలో ఉన్న చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ప్రకటనల పోటీలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం టాటా డొకోమోతో సందడి చేస్తున్న చెర్రీ భవిష్యత్లో మరిన్ని ఒప్పందాల్ని కుదుర్చుకోనున్నట్లు సమాచారం. మొన్నటిదాకా బుర్ర ఫ్రై, 7 అప్ ట్రై అన్న అల్లు అర్జున్
ఇప్పుడు కోల్గేట్ ప్రకటనలో చిందేస్తూ పెద్ద మొత్తంలోనే ఆర్జిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల కథానాయకులు వెంకటేష్, నాగార్జున కూడా నగల దుకాణాల ప్రకటనల్లో కనిపిస్తూ వినియోగదారుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పేరున్న కథానాయకులే కాదు, గాయకులు, దర్శకులు వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ ఆదాయ మార్గానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ పంచతులసి ప్రకటనలో కనిపిస్తుండగా, గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సువర్ణభూమి రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ప్రకటనలతో వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నారు. ఇందుకు లక్షల్లోనే పారితోషికాలు తీసుకుంటున్నారు. కథానాయికల విషయానికొస్తే వారికి ఎక్కడా లేని డిమాండ్ ఉంది. కొత్తగా వస్త్ర దుకాణం వెలిసిందంటే చాలు, ప్రారంభోత్సవానికి ఓ అగ్ర కథానాయిక రిబ్బన్ కత్తిరించాల్సిందే. పండగ సీజన్ వచ్చిందంటే వస్త్ర దుకాణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సౌందర్య సాధనాల దుకాణాల్లో కథానాయికల హడావిడి కనిపిస్తుంది. అగ్రశ్రేణి కథానాయికల జాబితాలో సమంత, కాజల్, తమన్నాలు పెద్ద మొత్తంలో పారితోషికాలు అందుకుంటుండగా, రెండో రకం తారలు సినిమాలు లేక, ఖాళీగా ఉండలేక కత్తిరింపులకు ఊకొడుతున్నారు. గతేడాది సమంత, కాజల్, తమన్నాలకు ఒక్కో కత్తిరింపునకు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు చెల్లించేవారు. ఇప్పుడు ఆ మొత్తం 10 లక్షలకు చేరింది. ఇలా వారికి ఆదరణ పెరుగుతున్న కొద్దీ ప్రారంభోత్సవాల పారితోషికాలు క్రమంగా భారీ స్థాయికి చేరుతున్నాయి. గబ్బర్ సింగ్ విజయంతో ఫామ్ లోకొచ్చిన శృతి హాసన్ పలు వస్త్ర దుకాణాల ప్రకటనల్లో మెరుస్తూ 10 లకారాల్ని సంపాదిస్తోందట. తాప్సీ, త్రిష, దీక్షా సేత్, హన్సిక వీళ్లంతా 6 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక 2-3 లక్షలకు ఆహ్వానాల్ని మన్నించే నాయకులు ఉన్నారు. కామ్నా జట్మలాని, పూనం కౌర్, శ్రద్ధ దాస్, ప్రణీత వీళ్లంతా కాస్త అందుబాటు ధరల్లోనే విచ్చేసి ప్రారంభోత్సవాలు కానిచ్చేస్తున్నారు. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో తమ ఉనికిని చాటుకునేందుకు కూడా కొంతమంది ఉచితంగానే కత్తిరింపులు, పలకరింపులకు ముందుకొస్తున్నారు. వాణిజ్య ప్రకటనలు, ప్రారంభోత్సవాలు, జ్యోతి ప్రజ్వలనకు అగ్రశ్రేణి తారలతో 2-3 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఓ సంస్థకు ప్రచారకర్త హోదాలో ఉన్న హీరోయిన్లకైతే ముందస్తు ఒప్పందాలుంటాయి. ఒప్పందం ప్రకారం ఏడాదికి 2 సార్లు ఆ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అతిథి ప్రయాణ సౌకర్యాలు, వసతి ఏర్పాట్లు నిర్వాహకులే చూసుకుంటారు. షాపింగ్ మాల్లో ఎంత సమయం గడపాలి అనేది కూడా ఒప్పందాల్లో ఉంటుంది. ప్రారంభోత్సవానికి వచ్చే రోజు ధరించే వస్త్రాలు, వేసుకునే నగలన్నీ నిర్వాహకులే సమకూరుస్తుంటారు. ఆకతాయిలు, పోకిరీల నుంచి అతిథుల భద్రతా ఏర్పాట్లను సంబంధిత నిర్వాహకులే చూసుకుంటారు. రవాణా, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. మరి వారికి కూడా ఇంకేం కావాలి చెప్పండి? ప్రచారానికి ప్రచారం, డబ్బుకి డబ్బు.